హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథా ప్రవాహం యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. తన సర్టిఫికేట్స్ వచ్చేలా చేసిన చక్రీని కౌగిలించుకున్న మహాలక్ష్మిని చూసి ఆనందంలో మాధవ, కేశవ, నారాయణ కన్నా అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంక మహాలక్ష్మి చక్రీని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని, తన ఇంట్లో నచ్చని పెళ్లిని తప్పించుకోవడం కోసమే చక్రీ సహాయం కోరి తెలియని పరిస్థితిలో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో చక్రీని పెళ్లి చేసుకుందన్న విషయమైతే బయటపెడుతుంది. బయటపెట్టేసేసరికి ఇంట్లో వాళ్లంతా కూడా షాక్ అయిపోతారు. కేశవ అయితే మాధవను అవమానించాడు కదా, అంటే అపార్థం చేసుకున్నాడు కదా, అన్నయ్య వదినలు ఇద్దరూ కలిసి ఉండడం నువ్వు చూడలేవా? నీకంటే ముందు చక్రీకి పెళ్లి అయిందని నువ్వు తట్టుకోలేకపోతున్నావా అంటూ మనసు నొచ్చుకునేలా మాట్లాడాడు కదా. ఆ మాటలన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుని కేశవ ఎంతగానో కుమిలిపోతాడు. నన్ను క్షమించు అన్నయ్య, నా నాలికని తెగ్గోసినా తప్పులేదు అనగానే, ఎందుకు రాజా కేశవ అలా అనుకుంటావు? నా తమ్ముళ్ళు ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు. నీ స్థానంలో నేనున్నా సరే అలాగే మాట్లాడేవాడిని. ఎందుకంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకున్నావు. నాకు నిజం తెలుసు కాబట్టి నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఆ రోజు ఫోటో ఆల్బమ్మ పెడతానన్నా వద్దని చెప్పాను అంటూ చెప్పేసేసరికి, చాలా బాధగా ఉందన్నయ్య. వదిన ఇంట్లోకి వచ్చింది కదా, మా అమ్మ తిరిగి వచ్చింది అని ఎంతో సంతోషపడ్డాను. కాని నిజానికి వచ్చింది వదిన కాదు, దొంగ పెళ్లి చేసుకుని ఇంట్లోకి వచ్చారు. అది అసలు పెళ్లే కాదు, ప్రమాదం నుంచి బయటపడడం కోసం ఆపద్ధర్మంగా కట్టిన తాళి అన్న విషయం తెలిసాక చాలా బాధగా కలుగుతుంది. నేనైతే తట్టుకోగలను, కాని కన్నా ఏడుస్తున్నాడు చూశావా? మహాలక్ష్మి వచ్చాక వదినా వదినా అంటూ వదిన చుట్టూనే తిరుగుతూ ప్రతిక్షణం ఎంతో సంతోషపడిన కన్నా ఇప్పుడు మహాలక్ష్మి ఇంటి మనిషి కాదు అన్న విషయం తెలిసాక తట్టుకోలేకపోతున్నాడు. నాకు చాలా బాధగా ఉందన్నయ్య అంటూ ఎంతగానో ఏడుస్తాడు. ఇదంతా కూడా చాటునుంచి మహాలక్ష్మి చూస్తుంది. చూసి చాలా బాధపడుతుంది. వీళ్ళందర్నీ నేను చాలా బాధపెట్టాను. నేను ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం వీళ్ల ఇంట్లో అడుగుపెట్టి తప్పు చేశాను. వీళ్ళు ఎమోషనల్తో నేను ఆడుకున్నాను. ఎంత బాధపడుతున్నారో నా వల్లే. ముఖ్యంగా కన్నా, కేశవ ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళు చిన్నవాళ్లు. నేను వాళ్ల అమ్మ స్థానంలో వచ్చాను అని ఎంతో సంతోషపడిన వాళ్ల ముఖంలో ఇప్పుడు చాలా బాధ కనిపిస్తోంది. తప్పు చేశానా? నన్ను నేను ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం మీ ఇంట్లోకి వచ్చి తప్పు చేశానా అంటూ మహాలక్ష్మి ఎంతగానో బాధపడుతున్న సమయంలో హారిక ఫోన్ చేసి తన ఫ్రెండ్ రూమ్కి షిఫ్ట్ అవ్వమని సలహా ఇస్తుంది. 5 మగవాళ్లు ఉన్న ఇంట్లో ఎలా ఉంటావు అంటూ మాట్లాడేసరికి చాలా కోపమైతే వస్తుంది మహాలక్ష్మికి. ఏం మాట్లాడుతున్నావు వదినా? మగవాళ్ళు అంటున్నావు. మగవాళ్లేవాళ్లు, మృగాలు కాదు. నేనెప్పుడూ కూడా సెక్యూరిటీగా ఫీల్ అవ్వలేదు, మనింటి దగ్గర కూడా. కాని ఇక్కడ ఎంతో సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నాను. అక్కడ 2 మగవాళ్లే నా మనసుని అర్థం చేసుకోలేకపోయారు. కాని ఇక్కడ 5 నా స్వేచ్ఛను అడ్డుకోలేదు. నా సంతోషంలో వాళ్ల సంతోషాన్ని వెతుక్కున్నారు. నేను ఇంటి కోడలుగా ఇంట్లో అడుగుపెట్టాను. చాలా సంతోషంగా ఉన్నాను. నాకింత సంతోషాన్ని మిగిలిచ్చిన ఇంటిని ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకోలేను. దయచేసి నువ్వు వీళ్లమీద వేసిన నిందలన్నీ కూడా తొలగించుకుని ఫోన్ పెట్టే వదినా. నీ సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే అవి నీ దగ్గరే ఉంచుకో, నాకు మాత్రం చెప్పకు అంటూ మహాలక్ష్మి కాస్త చాలా గట్టిగానే మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. అసలు ఏమైంది మహాకి, ఎందుకిలా మాట్లాడుతోంది అనుకుని హారిక కూడా అర్థం చేసుకోదు. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ చాలా మూడిగా ఉంటారు. ఎందుకంటే మహాలక్ష్మి ఇంటి కోడలు కాదు, చక్రీతో విడాకులు తీసుకుని వెళ్ళిపోతోంది అన్న విషయం తెలిసాక కన్నా, కేశవ అందరూ కూడా డల్గా కూర్చుని ఇంకా బాధపడుతూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి అయితే వస్తుంది. వచ్చి, నేనా మాట మీ అందరికీ చెప్పిన తర్వాత నా మనసులోని భారం తగ్గిపోయింది. ఇన్ని రోజులు మీ ముందు నటిస్తూ అబద్ధపు వదినగా, ఇంట్లో అబద్ధపు కోడలుగా నడుచుకున్నాను. ఇక మీదట అలా ఉండవలసిన అవసరం లేదు. ఇంక నేనిక్కడ ఉండవలసిన అవసరం కూడా లేదు. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నాను. కాని ఇప్పుడు మిమ్మల్నందరినీ వదిలి, మిమ్మల్ని బాధపెట్టి ఇంటి నుంచి వెళ్లాలని అనుకోవడం లేదు. నేను ఇంట్లోనే ఉందామనుకుంటున్నాను. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఈ ఇంటి కోడలుగా కాదు, చక్రీ భార్యగా కాదు, కేశవన్నట్టు కేశవకి ఒక సిస్టర్లా, కన్నా అన్నట్టు కన్నాకి ఒక తల్లిలా, మీరు అన్నట్టు మీకొక మేనకోడల్లా ఈ ఇంట్లో ఉందామనుకుంటున్నాను. చక్రీకి మంచి స్నేహితురాల్లా ఉందామనుకుంటున్నాను అని చెప్పి అనేసరికి
ఒక్కసారిగా అందరూ కూడా లేచి నిలబడి అలా చూస్తూ ఉంటారు. బయటనుంచి నారాయణ కూడా వచ్చి ఉంటాడు. చూస్తూ ఉంటాడు. ఏంటి, మీకు అభ్యంతరమా? నేనింట్లో ఉంటే మీకు ఏమీ కానిదానిలా ఇంట్లో ఉంటే మీకు ఇబ్బందిగా అనిపిస్తుందా అంటూ చెప్పేసేసరికి, నువ్వు ఆ మాట అనడమే మాకు చాలా భాగ్యమనిపిస్తుంది మహాలక్ష్మి. నువ్వు ఇంటినుంచి వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఇంటినుంచి వెళ్ళిపోతుందేమో అన్న భయం వేస్తుంది. కాని నువ్వు ఇంట్లో ఉంటాను అని చెప్పాక మాకెందుకు అభ్యంతరముంటుంది, మాకెందుకు బాధ ఉంటుంది? నువ్వు నిజంగా చాలా మంచి మాట చెప్పావు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మహాలక్ష్మి. ఈ ఆనందాన్ని మేము తట్టుకోలేకపోతున్నాము. ఎంతో హ్యాపీనెస్గా అనిపిస్తుంది. ఈ సంతోషాన్ని మేమెలా తట్టుకోవాలో కూడా మాకర్థం కావట్లేదు అంటూ చాలా సంభరంగా మాట్లాడుతూ ఉంటారు. చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి అని అందరూ కూడా ఇంకా థ్యాంక్స్ చెప్తారు. వాళ్ళు ఏ మాటతో అయితే పిలుస్తారో ఆ మాటతో కేశవ కూడా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అనగానే, నీ మాటలు నాకు చాలా మంచివి అని అనిపించాయి కేశవ. నిజానికి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదు. కాని ఎక్కడ చక్రి నాకు విడాకులిస్తాడేమో అన్న భయంతో నేను తనకొక తమ్ముడులా, తనకి నేనొక శ్రేయోభిలాషలా, తనకు మరిదిలా, నేను కొడుకులా నేను ఉన్నాను తనకి తన తరపున అడగడానికి అంటూ తను మాట్లాడిన మాటలు నాకెంతో ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని కలిగించాయి. నిజంగా చాలా థ్యాంక్స్ కేశవ అని చెప్పి చాలా సంతోషంగా అయితే చెప్తుంది మహాలక్ష్మి. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ చాలా హ్యాపీగా అయితే మధ్యాహ్నానికి అందరూ ఇంట్లోనే ఉండి భోజనం చేస్తారు. భోజనం చేసేసరికి ఇంకా చక్రి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి తన స్నేహితుడున్నాడు కదా, ఇంటర్వ్యూకి రమ్మన్నాడు, వాడి దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఏమైనా సహాయం కావాలా అనగానే, సహాయం కాదురా, ఒక సలహా కావాలి అని చెప్పి అనేసరికి, సలహానా? ఏంటది అని చెప్పి అనగానే, నా భార్య అని చెప్పాను కదా మహాలక్ష్మి, తను నన్ను పెళ్లి చేసుకుని ఇంటినుంచి వచ్చిన తర్వాత వాళ్లు తన మీద కోపంతో తన సర్టిఫికెట్ని కాల్చేశారు. పాపం మహాలక్ష్మి ఎంతో ఇబ్బంది పడుతుంది. సర్టిఫికెట్స్ ఉంటే తను ఏదైనా జాబ్కి ట్రై చేయొచ్చనుకుంటుంది. కాని తన దగ్గర సర్టిఫికెట్స్ లేకపోవడంతో తను ఎంతగానో బాధపడుతుంది. అందుకే తనకు నేను ఏదో రకంగా సహాయం చేయాలని అనుకుంటున్నాను. అసలు ఎలా సహాయం చేయగలను? తన సర్టిఫికెట్స్ తనకు వచ్చేలా ఎలా చేయగలను అని చెప్పి అనేసరికి, దానికొక ఉపాయముందిరా. సర్టిఫికెట్స్ పోయాయని ముందైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అది ఎలా అంటే, సర్టిఫికెట్స్ కాల్చేశారని తర్వాత కంప్లైంట్ లెటర్ తీసుకుని కాలేజీకి వెళ్లి అడిగితే ఖచ్చితంగా కాలేజీలో సర్టిఫికెట్స్ తిరిగి ఇస్తారు. కాని డూప్లికేట్ సర్టిఫికెట్స్ అని వస్తాయి. ఒరిజినల్ అయితే ముందు ఇచ్చినవే ఒరిజినలుంటాయి. కాని అవి సర్టిఫికెట్స్ యూజ్ అవుతాయి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఇలాగే జరిగితే నేను హెల్ప్ చేశాను. తనకు సలహా ఇస్తే తనే చేసుకుందనుకో అని చెప్పి అనేసరికి, అంటే ఇప్పుడు నేను నా భార్య చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించాలా అనగానే, అంటే ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల తొందరగా వాళ్లు రియాక్ట్ అవుతారు, లేదు అంటే రియాక్ట్ కారు అనేసరికి, సరే అని చెప్పి ఇంక చాలా హడావిడిగా ఇంటికి వెళ్తాడు. మహాలక్ష్మిగారు అని చెప్పి అనేసరికి, ఏంటి చక్రిగారు అని చెప్పి అనగానే, ముందు మీరు అర్జెంటుగా నాతో రండి అనగానే, ఎక్కడికి అనేసరికి, ఎక్కడికేంటి అని అడగకుండా నాతో రండని ఇంక మహాలక్ష్మిని తీసుకుని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి ఇంక కానిస్టేబుల్ ఉన్నాడు కదా, వీళ్ల పెళ్లి చేసిన కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి మొత్తం విషయమంతా చెప్తాడు. అవునా, సరే, అమ్మాయి ఎక్కడుంది అనగానే, బయటే ఉంది సార్ అనగానే, తీసుకురా వెళ్ళి అనేసరికి, రండి మహాలక్ష్మిగారు. ఏంటి, దేని గురించి అని చెప్పనగాని, ముందు రండి అని చెప్పి తీసుకొస్తాడు. చెప్పండి అనగానే, ఏం చెప్పాలి? మీ సర్టిఫికేట్స్ కాలిపోయాయి కదా, దాని గురించి మా ఫ్రెండ్ని అడిగితే కంప్లైంట్ ఇచ్చి కాలేజీలోకి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా సర్టిఫికేట్స్ మీకు తిరిగి వస్తాయి అని చెప్పారు. అందుకోసమని అని చెప్పనేసరికి, అవునా, సరే అయితే అని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఆ కంప్లైంట్ కాపీనైతే తీసుకొని సరాసరి కాలేజీ దగ్గరికి వెళ్తారు. వెళ్లిన తర్వాత ఇక్కడ ఎస్ఐ తెలిసినవాళ్లే కదా, ఫోన్ చేపిస్తారు. ఆ అమ్మాయికి సర్టిఫికేట్స్ ఇవ్వండి, కంప్లైంట్ ఇచ్చింది అనేసరికి కంప్లైంట్ కాపీ తన దగ్గర పెట్టుకుని ఇంకా సర్టిఫికేట్స్కి ఇవ్వడం అనగానే, సరే అని సర్టిఫికేట్స్ కాస్త అప్లై చేస్తారు. అప్లై చేసేసరికి సరే అని ఇంకా అక్కడ్నుంచి ఒక 2 డేస్లో రండి అనగానే ఇంటికొచ్చేస్తుంది మహాలక్ష్మి. చాలా హ్యాపీగా ఉంది పెద్ది అనగానే, ఎక్కడికమ్మా తీసుకువెళ్లాడు తను అని చెప్పనేసరికి, నా సర్టిఫికేట్స్ కోసం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లాడు. అదేంటో వదినా, సర్టిఫికెట్స్ కోసం కాలేజ్కి కదా తీసుకువెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లడమేంటి? ఏంటి చక్రి అన్నా ఏంటి అని చెప్పనేసరికి, అది సర్టిఫికెట్స్ ఎలా ఏమైనా అయితే ముందంట సర్టిఫికెట్లు కాలిపోయాయని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంట.
ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ కాపీని తీసుకువెళ్లి కాలేజీలో సబ్మిట్ చేస్తే వాళ్లు వీలైనంత తొందరగా సర్టిఫికేట్లిస్తారని నా ఫ్రెండ్ చెప్పాడు. అందుకోసమని మహాలక్ష్మి చేత కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ కాపీని తీసుకెళ్లి కాలేజీలో సబ్మిట్ చేయించాను. అవునా, సరే అయితే సర్టిఫికేట్స్ వచ్చేస్తున్నాయా వదినా అని చెప్పనేసరికి సర్టిఫికేట్స్ వచ్చేస్తున్నాయి, త్వరలోనే నా సర్టిఫికేట్లు నాకొచ్చేస్తాయి, నేను మంచి జాబ్ చూసుకుంటాను, జాబ్ చూసుకున్న తర్వాత వదిలేసి వెళ్ళిపోతావా వదినా అని చెప్పనేసరికి ఎందుకు వెళ్ళిపోతాను, జాబ్ చూసుకునేది ఇక్కడే కదా, ఇక్కడ్నించే వెళ్తాను, ఇక్కడికే వస్తాను, అయినా మిమ్మల్ని వదిలి వెళ్లారని నేననుకోవడం లేదు కన్నా, నాకు మీ ఇంట్లో ఉంటే చాలా సంతోషమనిపిస్తుంది. నువ్వు, చక్రి, అలాగే కేశవ, పెద్ది మీరు చూపించే ప్రేమ అభిమానాలు నాకెంతో సెక్యూర్గా అనిపిస్తాయి. మీరు చూపించే ప్రేమం నాకెంతగానో నచ్చుతుంది. మీ అభిమానం నాకు కొండంతండగా అనిపిస్తుంది. అందుకే మీ నుంచి నేను వెళ్లాలని అనుకోవడం లేదు, మీరంటే నాకు చాలా ఇష్టం అంటూ మహాలక్ష్మి చెప్పేసేసరికి ఈ ఇష్టం నామీద ప్రేమగా మారితే బాగున్ను, నన్ను భర్తగా అంగీకరిస్తే బాగున్ను, డైవర్స్ అంటూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుని మా ఇద్దరికీ మళ్లీ జతపడితే బాగున్ను అని చెప్పి ఇంక చక్రి మనసులో అనుకుంటాడు. అలా చక్రి చూస్తూ ఉండడం చూసిన పెద్ది చక్రిని పక్కకు తీసుకువెళ్తాడు. ఏంట్రా మహాలక్ష్మి మీద ఇంకా నీకు ప్రేమ చావలేదా అనగాని, నా ప్రేమ పుట్టిన తర్వాత నాకు అదృష్టం కలిసి వచ్చి మహాలక్ష్మిని నేను పెళ్లి చేసుకున్నానన్నయ్యా. తను బొమ్మల పెళ్లి అనుకుంటుందేమో కాని నేను నిజమైన పెళ్లి అనుకుంటున్నాను. నాకు ఏ నమ్మకం లేకుండానే మహాలక్ష్మి నా లైఫ్లోకి వచ్చింది. అదే నమ్మకంతో నేను ఎదురుచూస్తున్నాను. ఖచ్చితంగా మహాలక్ష్మి నా లైఫ్లోకి వచ్చి లైఫ్ లాంగ్ నాతో కలిసి ఉంటుందని సంతోషంతోటే నేను అనుకుంటున్నాను అని చెప్పి అనేసరికి, మహాలక్ష్మి నీకెప్పుడూ తోడుగా ఉండాలని నేను కోరుకుంటాన్రా. నీకు తోడుగా ఉంటే నువ్వు హ్యాపీగా ఫీలవుతావు. నీ హ్యాపీనెస్ నాకెంతో సంతోషాన్నిస్తుంది అని చెప్పి ఇంక చక్రి ఇటు మా పెద్ది మాట్లాడుకుంటారు. ఇంక మహాలక్ష్మి అయితే తనకి ఎక్కడెక్కడ ఉద్యోగాలున్నాయో అన్నీ కూడా ఒక ల్యాప్టాప్ కొనుక్కుని ల్యాప్టాప్లో చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే కన్నా అయితే వస్తాడు. ఏంటి వదినా, ఏం చూస్తున్నావ్ అనగానే, ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాను, ఏమైనా ఉన్నాయేమో జాబ్ సర్చ్ చేస్తున్నాను అనేసరికి, అవునా వదినా, సరే చేసుకో అనగానే, అవును కన్నా, నువ్వేం చదువుతున్నావ్ అనేసరికి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వదినా, మరి మీకు ల్యాప్టాప్ అవసరం లేదా? అవసరమే వదినా, కాని అన్నయ్య వాళ్లకి అంత స్తోమత లేదు కదా, నేను అడిగి అన్నయ్య వాళ్లను కూడా ఇబ్బంది పెట్టలేను, అందుకోసమని ఎప్పుడూ అన్నయ్య వాళ్లని అడగలేదు. ఎప్పుడైనా అవసరమనిపిస్తే మాత్రం నా ఫ్రెండ్ వాళ్ల ఇంటికి వెళ్ళి అక్కడ ల్యాప్టాప్ ఉంది వాడికి, వాడి దగ్గర ల్యాప్టాప్ యూజ్ చేసుకుంటాను అని చెప్పనేసరికి, అవునా, నువ్వర్థం చేసుకునే వ్యక్తివి, నీకెప్పుడైనా ల్యాప్టాప్ కావాలంటే నాది యూజ్ చేసుకో, నేనేమీ అనుకోన్లే అని చెప్పాను కాని, అయ్యో వదినా పర్వాలేదు అని చెప్పి అనేసరికి, ఓహో, నన్ను పరాయిదాన్ని అనుకుంటున్నావా, నీదాన్ని కాదు అనుకుంటున్నావా, నీకేమీ కాను అనుకుంటున్నావా అని చెప్పి అనేసరికి, అయ్యో అది ఏమీ లేదు వదినాన్ని, నేనలా అనుకోవడం లేదు, నాకు నిన్ను పరాయిదాన్ని అని ఎప్పుడూ భావించలేదు, మా అమ్మే అనుకున్నాను అనగానే, మరి అలాంటి తప్పుడు నువ్వెందుకు నన్ను దూరం పెట్టడం, నీకవసరమైనప్పుడు యూజ్ చేసుకో అనగానే, చాలా థ్యాంక్స్ వదినా అని చెప్పి ఇంక కన్నా అయితే చెప్తాడు. చెప్పేసేసరికి కన్నా, కేశవ అందరూ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తారు. ఎందుకంటే మహాలక్ష్మి ఇంట్లో మనిషి కాకపోయినా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. ఒక పెళ్ళి అంటే పెళ్ళి అయినా గాని దాన్ని పెళ్లి లెక్కలో తీసుకొని ఒక అమ్మాయి వాళ్లతో పాటు కలిసి ఉండడం చూసి చాలా సంతోషం అనిపించింది. అంత సంతోషమున్న మహాలక్ష్మి హ్యాపీగా ఉంటూ ఇంకా ఇంట్లోనే ఉంటుంది. ఇంక 2 డేస్ తర్వాత సర్టిఫికెట్స్ కోసమని చక్రి వెళ్తాడు. ఏంటి సార్, 2 డేస్లో కాల్ చేస్తానన్నారు, సర్టిఫికెట్స్ ఇవ్వరా ఏంటి అని చెప్పనుగాని, లేదు సార్ రెడీ చేస్తున్నాము అనగానే, రెడీ చేస్తున్నారా ఆలస్యం చేస్తున్నారా అని వెంటనే కానిస్టేబుల్కి కాల్ చేస్తాడు. ఏంటి ఇంకా సర్టిఫికెట్లు రాలేదా, చక్రి సర్టిఫికెట్స్ వచ్చేశాయనుకున్నానే, ఉండు ఇప్పుడే ఫోన్ చేస్తాను, అసలు వాళ్లంతా లేట్ ఎందుకు చేస్తున్నారో, సర్టిఫికెట్స్ కోసం లేట్ చేయవలసిన అవసరం లేదు, వాళ్లు తొందరగా రియాక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే కదా మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ సర్టిఫికెట్స్ తీసుకోవాలి అనుకున్నాము, మరి అలాంటి తప్పుడు వాళ్ళెందుకు లేట్ చేయాలి, ఎట్టి పరిస్థితిలో వాళ్లు లేట్ చేయడానికి వీలులేదు, సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిందే అంటూ ఇంకా మహాలక్ష్మిని తీసుకుని వెంటనే వెళ్లమని ఇంకా కానిస్టేబుల్ అయితే చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఇంకా చక్రి మహాలక్ష్మి అంటూ ఫోన్ చేసేసరికి, ఏంటండి అని చెప్పనంగానే, నేను ఇంటికొస్తున్నాను, రెడీగా ఉండండి, మనం కాలేజీ దగ్గరికి వెళ్దాము అనేసరికి, వాళ్లేమీ కాల్ చేయలేదు కదా సర్టిఫికెట్స్ కోసం,
మరి ఎందుకు కాలేజీ దగ్గరికి వెళ్లడం అనగానే, కాలేజీ దగ్గరికి వెళ్ళి తీరాలి, అయినా ఇన్ని రోజులెందుకు ఊరుకోవాలి, సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వాళ్ళు ఖచ్చితంగా ఈపాటికే సర్టిఫికెట్లు ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఎలాగా, నేను వాళ్లతో మాట్లాడతాను అంటూ చక్రి చాలా సీరియస్ అవుతాడు. ఎందుకు చక్రిగారు అంత ఆవేశపడుతున్నారు, అయినా అంత అవసరమేముంది, మీరేమీ టెన్షన్ పడకండి, వాళ్ళు సర్టిఫికెట్స్ ఇస్తాను అంటే ఖచ్చితంగా ఇస్తారు, కాలేజ్లో నేను మెరిట్ స్టూడెంట్నే కదా, నా సర్టిఫికెట్స్ అనగానే, నాకెందుకో ఇది తేడాగా అనిపిస్తుంది, వాళ్ళేమైనా మీ అన్నయ్యతో చేతులు కలిపారా, మీ అన్నయ్య ఏమన్నా ఇవ్వద్దు అని చెప్పాడా, అందుకే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదా అని నాకు అనుమానం కలుగుతుంది, అందుకోసమని నేను ఆల్రెడీ కానిస్టేబుల్తో మాట్లాడించాను, ఆవిడర్ ఆయన సర్టిఫికెట్స్ వెళ్ళి తీసుకోండి అని చెప్పాడు, పదండి మనం వెళ్ళి తీసుకుందాం. ఇంక చక్రి ఇంటికి రావడంతో మహాలక్ష్మి ఇద్దరూ కలిసి వెళ్తారు. ఏంటి సార్, సర్టిఫికెట్స్ ఇవ్వడానికి ఇంత ఆలస్యమేంటి, ఇస్తారా ఇవ్వరా అంటూ చాలా కోపంగా అడిగేసరికి, లేదు సార్ రెడీ చేశాము, ఆల్రెడీ ఇన్స్పెక్టర్ గారు కాల్ చేశారు, ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశారు అంటూ మా మీద సీరియస్ అవ్వారు, అందుకని సర్టిఫికెట్లు రెడీ చేశాం, ఇప్పుడే కాల్ చేద్దామనుకుంటున్నాము, ఈలోపే మీరొచ్చారు, ఇదిగోండి సార్ అనగానే సర్టిఫికెట్లు తీసుకొని మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది. అక్కడ చక్రి మాట్లాడిన విధానం, సర్టిఫికెట్స్ గురించి చక్రి తన గురించి ఎంతలా ఆరాటపడుతున్నాడో మహాలక్ష్మికి అర్థమయ్యి వెంటనే మహాలక్ష్మి చక్రిని హక్ చేసుకుంటుంది. హక్ చేసుకోవడంతో ఇంక చక్రికి నోట మాట రాదు, ఎందుకంటే చక్రిని టచ్ చేయడానికి కూడా ఒప్పుకోని మహాలక్ష్మి హక్ చేసుకునేసరికి చాలా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇంకా అలా అదొక దిగ్భ్రాంతిలో, అంటే అదొక స్టాచ్యూ స్టేజ్లోనే అలాగే ఉండిపోతాడు. చక్రిగారు అని చెప్పి అనేసరికి ఇంక ఏం మాట్లాడాలో అర్థంకాక చెప్పండి అని చెప్పి అనగానే, సరే అని ఇంక సరే వెళ్దామా అని చెప్పి అనగానే ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చేసేసరికి ఏంటమ్మా మహాలక్ష్మి అంత హ్యాపీగా ఉన్నావు అని చెప్పి ఇంక పెద్ది అడగడంతో, సర్టిఫికెట్లొచ్చేశాయి పెద్దది, అంతా చక్రిగారి వల్లే నాకు సర్టిఫికెట్స్ వచ్చాయి, చాలా థ్యాంక్స్ చక్రిగారు, మీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పి అనగానే, అవును నిజమే, నాకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే, రేయ్ ఏమైందిరా, ఏంటి అలా అంటున్నావు, నీకు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని నువ్వే అనుకుంటున్నావా అంటూ మాట్లాడేసరికి, అది అన్నయ్య ఏమీ లేదు అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి వీళ్ళో వీడే నవ్వుకుంటున్నాడు, సిగ్గుపడుతున్నాడు అనుకుంటూ ఇంక పెద్ది మాధవి వెనకాలే వెళ్తాడు. వెళ్లేసరికి ఏమైందిరా అనగానే, మహాలక్ష్మి నన్ను హగ్ చేసుకుందన్నయ్యా అని చెప్పి అనేసరికి, ఏంటి మహాలక్ష్మి నిన్ను హత్తుకుందా అని చెప్పి మాధవ అడగడంతో, అవునన్నయ్య, సర్టిఫికేట్స్ తన చేతికి రావడానికి కారణం నేనే అని చెప్పి మహాలక్ష్మి నన్ను హగ్ చేసుకుంది, ఆ సంతోషం నా నుంచి ఇంకా దూరం కావట్లేదన్నయ్యా అని చెప్పి అనగానే, తను కేవలం నీకు కృతజ్ఞతగా హత్తుకుందంతే, అంతే తప్ప నీ మీద ప్రేమతో అయితే కాదు, నువ్వు దాన్ని ఏంటేంటో అనుకొని ఇంకా ఎక్కువ ఊహించుకోకు అంటూ పక్కనుంచి వచ్చి కేశవైత అంటాడు. పోరా నువ్వే, ఎప్పుడూ ఇలానే అంటావు, నా మొహంలో సంతోషం చూసిన తర్వాత కూడా ఆ సంతోషాన్ని కొంచెంసేపు కూడా ఉంచవేంటిరా, ఆ మహాలక్ష్మి అంటే ఏమైనా అంటే ఇల్లు ఖాళీ చెయ్యాలో అది ఇది అని ఇంతకుముందు అలానే అనేది, ఇప్పుడైతే ఏదో ఇంట్లోనే ఉండడానికి ఫిక్స్ అయిందనుకో, ఇంక నా నుంచి వెళ్లే అవకాశమే లేదు, చూడు చెప్తున్నాను వినరా కేశవ, ఖచ్చితంగా మహాలక్ష్మి నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తుంది, ఆ నమ్మకం నాకుంది, ఎందుకంటే మహాలక్ష్మిని నేను పెళ్లి చేసుకోవాలని ఏ రోజూ అనుకోలేదు, అయినా సరే మహాలక్ష్మి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. ఎప్పుడూ మన ఇంటికి వచ్చి ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఇన్ని రోజులు ఉంటుందని మీరు గెస్ చేశారా? అస్సలు గెస్ చేయలేదు. కాని మీరు మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చి ఉండడమే కాదు, నా భార్య అని తెలియక తెలిసిన తర్వాత కూడా మహాలక్ష్మిని ఇంట్లో ఉండడానికి తన మనసు ఒప్పుకుంది. అది మహాలక్ష్మి మనసంటే. మరి అలాంటప్పుడు మహాలక్ష్మి ఎందుకు నాకు దూరమవుతుంది? దూరమవుతుందని నువ్వెలా అంటున్నావు? ఆ భగవంతుడే మా ఇద్దర్నీ కలిపాడు కాబట్టి మా ఇద్దర్నీ జతచేయవలసిన అవసరం ఆ భగవంతుడు తన విధిలో రాసుకున్నాడు. ఖచ్చితంగా విధి ప్రకారం ఇద్దరికీ కూడా ఒకటవుతాము, మేమిద్దరం సంతోషంగా ఉంటాము. అలాగే మాధవన్నయ్యకి, నీకు, కన్నాకి అందరికీ పెళ్ళిళ్ళవుతాయి, అందరికీ ఈ ఇంటికి ఆడపిల్లలైతే వస్తారు అని చెప్పి అనేసరికి, అది జరుగుతుందో జరగదో తెలియదు కాని మహాలక్ష్మి వదిన మాత్రం ఇంట్లో ఉంటే అంతా సంతోషమే, ముఖ్యంగా కన్నా అయితే అంటూ చెప్పేసేసరికి, సరే అని ఇంకా చాలా సంతోషంగా అయితే ఇంక అందరూ కూడా అనుకుంటారు. మహాలక్ష్మి మాత్రం ఆ సర్టిఫికెట్స్ చూసుకుని వెంటనే ఒక మంచి రెజ్యూమ్ ఒకటి రెడీ చేసేసుకుంటుంది. ఆల్రెడీ ఇంతకుముందే రెడీ చేసినట్టున్నావు కదా వదినా రెజ్యూమ్ అని చెప్పి అనేసరికి, అది పాత సర్టిఫికెట్స్ ఏదో ఉజ్జాయింపుగా చేశాను, కానీ ఇప్పుడు ఖచ్చితంగా రెజ్యూమ్ ఉండాలి, సర్టిఫికెట్స్ అన్నీ మొత్తం జతచేయాలి కదా, అందుకోసమని మళ్ళీ కొత్తగా రెజ్యూమ్ చేస్తున్నాను, నాకేదో ఒక జాబ్ వస్తుంది కదా కన్నా అనగానే, నీకెందుకు రాదు వదినా, నువ్వు మెరిట్ స్టూడెంట్వి అంటున్నావు,
నీ సర్టిఫికేట్స్ అన్నీ చూస్తే అన్నీ 95 అబోవ్ ఉన్నాయి వదినా. నాకు నిజంగా చాలా ఆశ్చర్యమనిపించింది. ఒకటైతే 99 పాయింట్ అని కూడా ఉంది. నీలా నేను గొప్పగా చదివి ఉంటే బావుండేది కదా వదినా అనగానే, అలా ఏమీ ఉండదు. ఎవరి టాలెంట్ వాళ్లకి ఉంటుంది. నీలో కూడా ఏదో టాలెంట్ ఉండే ఉంటుంది కన్నా. నువ్వు దాని గురించి ఎందుకంత ఫీలవుతున్నావు? ఏం ఫీల్ కావద్దు, అర్థమవుతుందా? నువ్వు సైలెంట్గా ఉండు అంటూ చెప్పేసేసరికి సర్లే అని ఇంక అక్కడ్నుంచి కాస్త ఇంక సరి చేసుకునేసరికి ఖచ్చితంగా దొరుకుతుంది వదినా. నీలాంటి స్టూడెంట్కి ఎందుకు దొరకదు? నువ్వు కూడా బాగా చదువుకో, నేను నీకేం సహాయం కావాలన్నా చేస్తాను అంటూ చెప్తారు. చెప్పేసేసరికి సరే అని ఇంక చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఏంటి దేని గురించి వదినా? మరతలిద్దరూ ఊతగా నవ్వుకుంటున్నారు అనగానే, ఏమీ లేదన్నయ్యా అనగానే, సరే రండి బయటికి వెళ్దాము అని చెప్పి ఇంకా చక్రిని తీసుకుని చక్రి ఇద్దరూ కూడా బయటికి వెళ్తారు. ఇంక బయటికి వెళ్లేసరికి చక్రి, కన్నా, ఇటు మహాలక్ష్మి ముగ్గురూ కూడా బయటికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఉంటారు. కన్నా అయితే చాలా సంతోషంగా ఉంటాడు. మహాలక్ష్మితో ఇంటరాక్ట్ అయ్యి అంటే మహాలక్ష్మికి సహగా కనెక్ట్ అయిపోతాడు. ఏ విషయమైనా సరే మహాలక్ష్మితో చెప్పాలి, వదినని అడిగాలి, వదినికి చెప్పాలి. ఇంట్లో అందరూ కూడా చక్రి భార్యతో ఎలా అయితే ఉండాలనుకుంటారో అదే రకంగా మహాలక్ష్మితో అలానే కలిసి ప్రతి ఒక్కటి అంటే ఇంతకుముందు వరకు ఆడవాళ్ల ఇంట్లో లేక పూజలు చేయకపోవడం అది చేస్తూ ఉండేవారు. కాని ఇప్పుడు పూజలు చేయడం, అది చేయడం, ఇది చేయడం అన్నీ కూడా చేస్తూ ఉండేసరికి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరికీ కూడా. ఎందుకంటే అందరూ కలిసి ఉండడం, కలిసికట్టుగా ఉండడం, అందరూ ఒకే హ్యాపీనెస్గా ఉండడం చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి అలా అనిపించిన తర్వాత మహాలక్ష్మి ఎప్పటికీ ఇలా అక్కడే ఇలానే ఉండిపోతుందా? మరి మహాలక్ష్మి అలానే ఉండిపోతే చక్రిని భర్తగా అంగీకరిస్తుందా? ఇంక భర్తగా అంగీకరిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చూద్దాం. మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో.